మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు అని ఉంటుంది. ఈ సమయం లేదు కనుక నా వైపు చూస్తూ వినండి. పగలు 3 గంటలకి కొర్నేలి అంటే ఒక అధికారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతనికి రక్షణ లేదు. చాలామంది అతను అన్యుడు అంటారు, ఇంకేవేవో చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ పగలు 3 గంటలకి అధికార స్థానంలో ఉన్నాడు, గొప్ప హోదాలో ఉన్నాడు. అది ఎంతమందికి అధికారి? ఎంతమంది అతని చేతి కింద పనిచేస్తున్నారు చెప్పాలి? ఎంతమంది? 100 మందికి అధికారి. ఈరోజు 10 మంది, ఒక 2-3 పని చేస్తే నీ కాళ్ళు ఎగరేసేస్తావు. ఆ అధికారి 100 మందికి పని చెప్తున్నాడు, 100 మంది చేత పని చేపిస్తున్నాడు, పైగా తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూ కూడా తన భక్తిని కాపాడుకుంటున్నాడు. ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లల్ని సంరక్షించుకుంటూ, అటు ఉద్యోగం కూడా చేస్తూ, అంత పెద్ద ఉద్యోగం చేస్తూ, ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ, తన భక్తిని కూడా కాపాడుకుంటూ దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇస్తున్నాడు. మరి ఏ పూటకు ఆ పూట ప్రార్థన చేస్తున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ మధ్యాహ్నం 3 గంటలకు ఏకాంత ప్రార్థన సమయం అవుతుంది. ప్రార్థన చేసి అంత ఖాళీ ఎక్కడది? అంత అవసరం కూడా లేదు. ఆయనకి మంచి అధికార స్థానంలో ఉన్నాడు, మంచి కుటుంబం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి తిండి, మంచి హోదా, మంచి స్థితిలో ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఏమీ లేకపోతే కదా చెయ్యాలి. అయినా కూడా అతను ఏం చేస్తున్నాడంటే తన భక్తిని కాపాడుకుంటూ, సమయం లేకపోయినా సమయాన్ని కల్పించుకుంటూ, సమయాన్ని దేవుడి కోసం సమయాన్ని కేటాయించుకుంటూ, పొద్దున ప్రార్థన అయి ఉంటుంది, తెల్లవారుజామున ప్రార్థన అయి ఉంటుంది, కుటుంబంతో ప్రార్థన చేసి ఉంటాడు. కానీ తన వ్యక్తిగత ప్రార్థన ఏది అని అంటే తను ఒక్కడే చేస్తున్నాడు. అక్కడ కుటుంబ ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థనలో కూర్చొని దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తన రూమ్లోకి వెళ్ళాడు, ఏకాంతంగా దేవుడికి మొరపెడుతున్న సమయంలో తన ప్రార్థన దేవుడు చూశాడంట, తన భక్తిని దేవుడు చూశాడంట, తన సమర్పణ దేవుడు చూసేశాడంట. చూసి వెంటనే ఒక దేవదూతని పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే, ఎక్కడైతే కొర్నేలి సమస్తాన్ని విడిచిపెట్టి, తన హోదాని, తన పరిస్థితిని మొత్తం అన్నీ విడిచిపెట్టి, అన్ని గేటు ముందే విడిచిపెట్టి లోపలికి వచ్చి నా దేవాన్ని చేతులెత్తి దేవుని మాత్రమే ఆరాధిస్తూ, దేవుని మాత్రమే మహింపరుస్తూ, దేవుని మాత్రమే ఘనపరుస్తున్నాడు. అది చూసిన దేవుడు దేవదూతను తన రూమ్లోకే పంపించేశాడంట. ప్రార్థన చేస్తున్న వారి రూమ్లోకి, ప్రార్థన చేస్తున్న తన రూమ్లోకి దేవదూతను పంపించాడట. ఇప్పుడు దేవదూత వచ్చి ఏమంటుందంటే, కొర్నేలి అని పిలుస్తుంది. 4 వైపులు చూస్తూ నేను ఏకాంతంగా ఉన్నాను. చూడండి, కొంతమంది రూమ్లోకి అసలు ఎవరికి ఏకేసి వినబడదు, అసలు ఏ సౌండ్లు లోపలికి వెళ్ళవు. నేను ఏకాంతంగా ఉన్నాను, నేను తలుపులన్నీ వేసేసుకున్నాను. నా పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారబ్బా? నా భార్య పేరు పెట్టి పిలవదే, నాకు పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ నేను అధికారిని సార్ అంటారు, యజమానుడు అంటారు. ఇదేంటి నా పేరు పెట్టి పిలిచేవారు ఎవరు? స్వరం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉందేంటి? ఆ స్వరం వింటున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు లేదు కానీ ఏదో తెలియని కదిలింపు వస్తుంది. ఆ స్వరం వింటుంటేనే ఏదో తెలియని ఆనందం నాకు కలుగుతుంది. ఏంటబ్బా అని చూస్తున్నాడు. ఈ లోపల మళ్ళీ రెండోసారి పిలుస్తుంది, కొర్నేలి అంటూ. నీ ప్రార్థనలో చూడండి ఎన్ని నచ్చేసినాయి అంటే దేవుడికి. ఆ మాట చదువుదామా? చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి. ఇప్పుడు 3 గంటలకు పడుకుందామా, ప్రార్థన చేద్దామా? చెప్పండి. అమ్మలో 3 గంటలకి పడుకునే సమయం, అది ప్రార్థన సమయమా? తెల్లవారుజామున 3 గంటలైనా, మధ్యాహ్నం 3 గంటలైనా దేవదూతలు సంచరిస్తున్నారట. మనం ప్రార్థన చేస్తుంటే దేవదూతలు సంచరిస్తున్నారు. ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలు కాబట్టి టైంతో సహా మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్న కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు దర్శనాలు వేరు, కలలో వేరు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు కొర్నేలి అనే స్వరాన్ని వింటున్నాడు, తేటగా దర్శనాన్ని చూస్తున్నాడు, ప్రార్థనలోనే దర్శనాన్ని చూస్తున్నాడు. అతని ముందు ఒక దేవదూత, ఆ దేవదూత అతన్ని పేరు పెట్టి పిలుస్తుంది, కొర్నేలి అని పిలుస్తుంది. దర్శనం కలుగుతుంది. అంటే మధ్యాహ్నం 3 గంటలకు అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా, 3 గంటల వేళ ప్రార్థన చేస్తుండగా, ఒకవేళ ఈ రాత్రికాల సమయమైనా ఏ సమయమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్న వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు అని అంటే దర్శనాలు అట. తేటగా దర్శనం చూస్తున్నాడట. ఆ దర్శనం చూస్తున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు ఆ స్వరం ఏమంటుందంటే తేటగా కనిపెడును. అతడు దూత వైపు తేరి చూసి
భయపడి ప్రభువా ఇదేమని అడిగినావు. అందుకు దూత నీ ప్రార్థనలన్నీ హల్లెలూయా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు చూడండి పిలిచి ఏమంటుందంటే నీ ప్రార్థనలను నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. నీ ప్రార్థనలన్నీ దేవుడు సన్నిధికి చేర్చబడ్డాయి. నువ్వు ఎంతమందికి ఏ ధర్మకార్యాలు చేసావు అవన్నీ కూడా దేవుడు సన్నిధికి చేర్చబడ్డాయి. కాబట్టి ఇప్పుడు నీవేం చేయాలంటే అన్నీ బాగున్నాయి. నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాను అంటున్నాడు. నీ ధర్మకార్యాలన్నీ కూడా దేవుడు అంగీకరించాను అంటున్నాడు. కాబట్టి నీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు అని చెప్పాడు. వెంటనే చూడండి అతనికి ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏంటి ఆలోచన అంటే దేవదూత వచ్చింది, అతని ప్రార్థనలన్నీ విన్నానని చెప్తుంది, అతని ధర్మకార్యాలన్నీ దేవుడు విన్నాడని చెప్తుంది. అంత మాత్రమే కాకుండా అతనికి కొన్ని ఆలోచన చెప్తుంది. ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చెప్తుంది చెప్పండి? ఆలోచన చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ సేవకుడు అతని ఇంటికి వెళ్ళాలి, ఏ సేవకుడి ద్వారా రక్షణ పొందాలి, ఏ సేవకుడి ద్వారా కూటం పెట్టించుకోవాలి, ఏ సేవకుడు వస్తే ఆ ఇంటికి ఆశీర్వాదం, ఏ సేవకుడు వస్తే ఆ ప్రాంతం మార్పు చెందుతుంది, ఏ సేవకుడు వస్తే ఆ కుటుంబం అంతా దీవెనకరంగా ఆ ప్రాంతం అంతా దీవెనకరంగా మార్చబడతాదో, ఏ సేవకుడు వస్తే అభిషక్తులుగా మార్చబడతారో, ఏ సేవకుడు వచ్చి 2 మాటలు చెప్తే కుటుంబమే కానీ బంధువులే కానీ స్నేహితులే కానీ ఆ ప్రాంత వారే కానీ అభిషక్తులుగా మార్చబడతారో, ఏ సేవకుడు అభిషేకాన్ని మోసుకొని రాగలడో ఆ సేవకుడు కోసం దేవదూత చెప్తుంది. అంటే మనం ప్రార్థన చేస్తే ఏ సేవకుడు వద్దో ఏ సేవకుడు కావాలో, ఎవరు అభిషక్తులో ఎవరు అభిషక్తులు కాదో, ఏది వెలుగుదూతాత్మో ఏది భ్రమపరచు ఆత్మో ఏది ఉద్రేకపరచు ఆత్మో ప్రతీది కూడా దేవుడు బయలుపరిచేవాడు అయి ఉన్నాడు. ఎవరు నిజమైన సేవకులో ఎవరు అబద్ధమైన బోధకులో ఎవరు అబద్ధ ప్రవక్తలో ప్రతీది కూడా మనము ప్రార్థన చేస్తే దేవుడే మనకు బయలుపరుస్తాడట. నేను అనుకుంటా ఒకవేళ అలాంటి దురాత్మలకు చోటు ఇచ్చామా చాలా శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అన్నీ అడ్రస్ చెప్తున్నాడు, అన్నీ క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎక్కడికి పంపు బాబు? ఇప్పుడు దాకా నీ భక్తి జీవితం చాలా బాగుంది, కుటుంబాన్ని ఎంత ఆత్మీయంగా నడిపిస్తున్నావో, నీ దగ్గర పనివారికి సువార్త చెప్తున్నావు, అంత స్థితిలో ఉండి కూడా మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నావు, వ్యక్తిగతంగా ఖాళీ లేకపోయినా వ్యక్తిగతంగా నాతో గంటలు గడుపుతున్నావు. ఇవన్నీ చేస్తూ రక్షణ విషయంలో దేవుడు ఏర్పాట్లు లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు అతని కుటుంబాన్ని ప్రేమించి, ఒకవేళ మనుషులు చెప్తే సైనికులు కదని గమనినరు, అందుకని నేరుగా దేవదూతనే పంపించి అడ్రస్ చెప్తున్నాడు. ఆ అడ్రస్ మరొకసారి చదువుదాం. యొప్పేకి మనుషులను పంపి ఊరు పేరు తర్వాత పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. 2 చేతులు పైకెత్తి ఎలిగెత్తి స్తోత్రాలు. ఎవరిని పిలిపించాలి? 2 పేరుతో సహా బయలుపరుస్తున్నాడు ఆయన. తర్వాత చదువుదామా? 1 సేవకుడున్న ఊరు, 2వది సేవకుడు పేరు. నాతో పాటు చెప్పాలి. 1 సేవకుడున్న ఊరు, 2వది సేవకుడు పేరు, 3వది చెప్పాలి ఎవరింట్లో ఊరు పేరు చెప్తే సరిపోతే ఎవరింట్లో సేవకుడు ఉన్నాడో. అంటే ఇప్పుడు కొర్నేలి అధికారిక సువార్త చెప్పడానికి, అధికారిక బాప్తిస్మం ఇవ్వడానికి, అధికారి దగ్గరికి వెళ్ళడానికి ధనఘనతలు ఉన్న వ్యక్తి కాదు, బాగా విద్య ఉన్న వ్యక్తి కాదు, బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి కాదు. మరి ఏమున్న వ్యక్తి? పిలుపు ఉన్న వ్యక్తి. నీకు అర్థమవుతుంది? ఏమున్న వ్యక్తి? పిలుపు ఉన్న వ్యక్తి. పిలిచిన వాడు పిలుపు పొందుకున్న వ్యక్తి, పిలుపు ఉన్న వ్యక్తి దేవుని యొక్క శక్తిని పొందుకున్న వ్యక్తి. అర్థమైందా? అలాంటి వ్యక్తిని కొర్నేలికి పరిచయం చేసింది ఎవరంటే నేరుగా దేవుడు, దేవదూత. అర్థమైందా? ఇప్పుడు ఎవరింటూ ఉన్నాడట ఆయన? నేను అంటాను ఒక దైవజనుడికి ఒక ఇంట్లో చోటు ఇచ్చారు. అయ్యా మీరు ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో భోంచేయండి, మా మిద్దె మీద పడుకోండి, మా మిద్దె మీద ప్రార్థన చేసుకోండి, మా ఇంట్లో ఉండండి అయ్యా అన్నవారి ఇంటిని కూడా దేవదూత జ్ఞాపకం చేసుకుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే నేను అంటాను ఖచ్చితంగా పేతురుని బట్టి సహకరించిన ఆ కుటుంబాన్ని కూడా ఈ అధికారి మామూలుగా విడిచిపెడతాడా? ఏ ఇంట్లో ఉన్నాడు అధికారి మామూలుగా విడిచిపెట్టి ఉంటాట? చదువుదాం, ముగిందాం ఇక. చదవండి ఆ మాట. అతను సముద్రపు దరినున్న
ఫస్ట్ ఏమో కొర్నేలు పేరు పిలిచాడు, తర్వాత ఏమో పేతురు పేరు చెప్పాడు, తర్వాత సాకారి పేరు కూడా ఉంది. సేవకుడు తర్వాత ఏ పేరు ఉంది చెప్పండి? సేవకుడు తర్వాత సేవకుడిని చేర్చుకొని సేవకుడికి పరిచయం చేసిన పేరు కూడా అదిగో జీవ గ్రంథంలో ఉంది. సీమోని ఇంట ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ప్రార్థన చేసేవాళ్ళకి ఏం చూపిస్తున్నాడు? దర్శనం. ప్రార్థన చేసేవారికి ఏం వినబడుతుంది? స్వరం. ప్రార్థన చేసేవాడికి ఏం చెబుతున్నాడు? మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మార్గాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. రెండోది సాకారుల పేర్లు చెప్పండి. సాకారుల కోసం కూడా అది ఈ రెండే అంతే. ఒకటి సహకరించు, ఒకటి ప్రార్థన చేయాలి. ఏదైనా ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా చెప్తారు. ఎవరెవరు వచ్చి అక్కడికి రావచ్చు కదా, ఇక్కడికి రావచ్చు కదా, వాళ్ళు వస్తారంట, వీళ్ళు వస్తారంట, వాళ్ళ ప్రార్థన అంట, వీళ్ళ ప్రార్థన అంట. నీకున్న మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రభా ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రార్థనకి మాట్లాడే దేవుడు మన దేవుడు, బయలుపరిచే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, వినిపించే దేవుడు, మార్గాన్ని తెలియపరిచే దేవుడు. ఎవరిని పంపాలో వారిని పంపి మనల్ని విడిపించి మన రక్షలో నడిపించే దేవుడు. అంత గొప్ప దేవుడు. అందరూ లేచి నిలబెడదాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రాలు. మా హృదయంలో విన్న వాక్యం మా హృదయంలో ఫలించాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. చేతులెత్తి థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రాలు. రాజా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా